వీక్షకులకు శ్రోతలకు తుమ్మల ప్రైడ్ యూట్యూబ్ ఛానల్ నుంచి నమస్కారములు. ప్రైడ్ యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఈరోజు ఇష్యూలోకి కరెంట్ ఇష్యూ, టుడేస్ ఇష్యూ, సుప్రీంకోర్టుగా మన ఇండియన్ సుప్రీంకోర్టు ఒక తల తిరిగే ఒక జడ్జిమెంట్ ఇచ్చిందన్నమాట. ఒక స్టూడెంటు, ఒక దళిత స్టూడెంటు బిలో పావర్టీ లైన్, వాళ్ళ ఫాదర్ ఏమో డైలీ వేజ్ ఎర్నర్, కూలీ అనమాట. ఆ రోజుకి వెళ్తే కూలీ నాలి చేసుకొని బతికే కుటుంబం. ఒక 2 స్క్వేర్ మీల్స్ కూడా తినలేనటువంటి దళిత్ పూర్ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఆ కుర్రోడు, ఆ స్టూడెంట్ పేరు అమిత్ కుమార్. ఆయన ఈ సంవత్సరం ఐఐటి జీ ఎగ్జామినేషను ఉత్తీర్ణులయ్యాడనమాట. సక్సెస్ఫుల్గా he has cracked IIT G. This year conducted by IIT Madras. So ఆయన ఫ్రమ్ యూపీలో ఒక ప్లేస్, యూపీలో ముర్దాబాద్ ఎక్కడి నుంచో వచ్చాడనమాట ఆ స్టూడెంట్. వాళ్ళ పేరెంట్స్ ఉండేది కాబట్టి ఆయనకి దగ్గరగా ఉండే ఐఐటి ధన్బాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాట్ చేశారన్నమాట. దానికి ఫీజు ఎల్కేజీ కూడా లక్షలు తీసుకునే సమయంలో ఐఐటి ప్రెస్టీజియస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధన్బాద్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అమిత్ కుమార్ ఆయన ఎంత ఫీజు కట్టాలండి? మొత్త 17,500, 17,500. ఆ పాల్ట్రీ అమౌంట్ను కూడా వాళ్ళ పేరెంట్స్ మొబిలైజ్ చేయలేకపోయారు. ఆయనకి లాస్ట్ గడువు, ఫీజు కట్టాల్సిన గడువు 24 జూన్ దిస్ ఇయర్. కట్టలేకపోయారు. తర్వాత ఎవరెవరినో అప్రోచ్ చేశారు. ఆయన ట్యాప్ చేయాల్సిన అన్ని సోర్సెస్ని ట్యాప్ చేశారు, ఇంక్లూడింగ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, ఫ్రీ ఎయిడ్ లా ఏదో ఉంది కదా, లా ఫారము, ఫ్రీ ఎయిడ్ లా ఫాము. ఇంకా తెలిసిన వల్ల అక్కడ ఇక్కడ అంతా ఏదేదో ఎవరు పక్కన వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది అంతా విని ట్రై చేస్తే వాళ్ళు మొబిలైజ్ చేయలేకపోయారు ఆ డెడ్లైన్ డేట్ లోపల. కాబట్టి ఆయనకి సచ్ ఎ టాలెంటెడ్ ఫెలో ఐఐటి క్రాక్ చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటి సీట్ సంపాదించాలంటే అంత సులువైన మార్గం కాదు కదా. అటువంటప్పుడు డెఫినెట్లీ ఈజ్ ఎ టాలెంటెడ్. దెన్ ఈ అప్రోచ్డ్ హైకోర్ట్ ఏం చెప్పిందంటే, ఇది మా జ్యూరిస్డిక్షన్లో లేదండి, మీరు సుప్రీంకోర్టును అప్రోచ్ చేయండి అని హైకోర్టు వారు స్టూడెంట్కి చెప్పారనమాట. దెన్ ఆయన అమిత్ కుమార్ త్రూ ప్రాపర్ ఛానల్ సుప్రీంకోర్టుని అప్రోచ్ చేశారు. సుప్రీంకోర్టు వారు ఇన్వోకింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ పవర్స్, ఆర్టికల్ 142 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 142 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇన్వోక్ చేసి ఆ ఆర్టికల్ని సుప్రీంకోర్టు వారు ఐఐటి ధన్బాద్కి they have directed to admit Amit Kumar, the Dalit student, in the branch allocated
టు హిమ్. దట్ ఈస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇదండి కథ. ఇది చూడండి, మన దేశంలో 17,500 ఫీజు ఐఐటికి కట్టలేని స్టూడెంట్, టాలెంటెడ్ స్టూడెంట్, వాడి మనసు ఎంత బాధపడి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటుంది. ఈ సోషల్ ఆర్గనైజేషన్స్, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, పిఎం కేర్స్, సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ బై కార్పొరేట్స్, ఫిలాంథ్రఫిస్ట్స్, జమీందారులు, ఎన్జిఓస్, ఇండస్ట్రియలిస్టు, వీళ్ళందరూ 17,500 ఆ స్టూడెంట్కి ఇంకేం చెప్పాలండి, మాటలు రావటం లేదు. ఎవరో ఒక ఇండస్ట్రియలిస్టు ఎగబడి నెలకు ఒక కారు ఇచ్చేస్తుంటాడు. దానికి దీనికి ఏదో ప్రెస్ అది చూశాను, ఇది చూశాను, వాళ్ళ అడ్రస్ కనుక్కొని కార్లు ఇచ్చేస్తుంటాడు, థార్ కార్. ఈ 17,500 ఆ సమయానికి ఫీజు కట్టుంటే ఇంత సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఎంత యాతన, ఎంత టెన్షన్ పడి ఉంటాడు. బ్రెయిన్ డ్రైన్ అంటాం కదా. ఇటువంటి టాలెంటెడ్ పీపుల్ వాళ్ళ మనసులో గాయం అవుతుంది కదా. ఇండియాలో నాకు చదువుకునే దానికి కూడా దిక్కులేదా అనే దేశం వదిలి వెళ్ళిపోతారు కదా. దిస్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ డ్రైన్. ద సీడ్ ఈజ్ సోన్ అట్ దిస్ ప్లేస్. మీరేమంటారు? ఆఖరికి ఫీజు ఎవరు కట్టారు తెలుసా? సీనియర్ లాయర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వాళ్ళు కట్టారండి ఫీజు. చూడండి, ఆ కుర్రోడిని ఆ పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇదనమాట అమిత్ కుమార్. ఆయన హెల్ప్ చేసిన సీనియర్ అడ్వకేట్స్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్. ఆ తర్వాత సుప్రీంకోర్టు హెల్ప్ ఆయన అడిగితే విలేకరులు ఏమంటారు, మీరు సుప్రీంకోర్టు వెళ్ళారంటే, మై లైఫ్ ఈజ్ ఆన్ ట్రాక్ నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అని గర్వంగా సుప్రీంకోర్టుని జోహార్లు చెప్తా, సెల్యూట్ చేస్తా అమిత్ కుమార్ గారు అంటారు. చూడండి, ఆయన ఫ్యామిలీ చూడండి, దీన దశలో ఉండాలి. వాళ్ళ ఫాదర్ డైలీ వేజరు, వాళ్ళ మదర్ ఎవరో కుట్టుకునే ఏదో చేసుకుంటుంటారు. ఇటువంటి దేర్ హౌస్ అండ్ దిస్ థింగ్. కాబట్టి ఇటువంటిది చూసినప్పుడు మనకి హృదయం కరిగిపోతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ and subscribe Pride channel. Thank you. God bless you.